ఏంటక్క, ఈ ఇంటి పరువు మర్యాదల గురించి మాట్లాడుతున్నావు? కింద ఒకరేమో పెళ్ళికి ముందే ఒకరిని కని వాణ్ణి ఇంట్లో తిరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మని చూసావా? పెళ్ళికి ముందే ఎవరితోనో తిరిగి కూతుర్ని కని ఇప్పుడు ఆ కూతురు ఇంట్లో తిరుగుతూ ఉంది. ఈ ఇంటి పరువు మర్యాదలు వాళ్ళు ఎప్పుడో తీసేశారు కదా. వజ్రపాటి కుటుంబ వారసుని నేను, వజ్రపాటి యువరాజు ఒకే ఒక్క వారసుని అని గొప్పగా చెప్పుకుంటూ తిరిగేవాణ్ణి. కానీ ఇప్పుడు ఎక్కడ ఉందక్క పరువు మర్యాద? ఏది కూడా లేదు, అన్నీ పోయాయి అని యువరాజ్ అంటే, చూడు వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన పరువు తీసుకుంటామా ఏంటి? అవన్నీ వదిలేసే యువరాజ్ అని కౌశిక్ అంటే, అసలు వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో సంబంధం లేకుండా తిరుగుతూ ఉంటేనే రక్తం మరిగిపోతూ ఉంది. వాళ్ళని చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. అసలు అమ్మ ముఖం చూస్తేనే నాకు మాట్లాడాలనిపించట్లేదు అని యువరాజ్ అంటే, అలా మాట్లాడికి యువరాజ్, పిన్ని వింటే బాధపడుతుంది అని కౌశికి అంటుంది. నేను మాట్లాడితే బాధపడుతుందన్న రోజులు ఎప్పుడో పోయాయి. ఆవిడ ఏమైపోతే నాకెందుకు? అయినా పరువు మర్యాదలు లేకుండా ఈ ఇంట్లో తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పు వీలైతే, అంతేకాని నా భార్య నిషిని తప్పు పట్టకు. రా నిషి వెళ్దామని యువరాజ్ అంటాడు. నిషి యువరాజు వెళ్తూ ఉంటే వైజయంతి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. అయితే యువరాజు వైజయంతిని అస్సలు పట్టించుకోకుండా రా నిషి వెళ్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నాకు ఈ అవమానాలన్నీ కూడా ఆ శ్రీవల్లి ఇంట్లో తిరగటం వల్లే కదా, ఏదో ఒకటి చేసి పంపించేస్తాను, అప్పుడు తలెత్తుకొని తిరుగుతాను అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ధాత్రి గార్డెన్లో కూర్చొని తాయారు మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ధాత్రి ధాత్రి ఏంటి నేను పిలుస్తున్నా కూడా పలక్కుండా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని కేదార్ వచ్చి ప్రశ్నిస్తూ ఉంటాడు. అది కాదు కేదార్, మనం సిటీలో మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్స్మి కదా, మరి మా అమ్మ కేసుని నువ్వేమో ఈ ఇంటి వారసుడు అని ఎందుకు నిరూపించుకోలేకపోతున్నాం? మనం ఏ కేసునైనా ఇట్టే సాల్వ్ చేసేస్తాం కదా, మన కేసుల్ని మనం ఎందుకు సాల్వ్ చేసుకోలేకపోతున్నాం అని ధాత్రి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు ధాత్రి? మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్స్మి మనం కాదు అని కేదార్ అంటే, అదేంటి మనమే కదా అని ధాత్రి అంటుంది. మనము జగదాత్రి కేదార్లమి, జేడీకేడీలు కేసుల్ని సాల్వ్ చేసేది అని కేదార్ అంటే, ఇద్దరం మనమే కదా, ఒకటే కదా అని ధాత్రి అంటుంది. లేదు, జేడీకేడీలకి జగదాత్రి కేదార్లకి చాలా డిఫరెన్స్ ఉంది ధాత్రి. జేడీ తెలివిగా ఆలోచిస్తుంది, జగదాత్రి హార్ట్తో ఆలోచిస్తుంది. మనం ఎప్పుడూ కూడా మన కేసుల్ని జేడీకేడీలా ఆలోచించి చేయాలనుకోలేదు, జగదాత్రి కేదార్ల లాగానే ఆలోచించాము, అందుకే సాల్వ్ చేయలేకపోతున్నాము అని కేదార్ చెప్తాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే కేదార్, కానీ ఎన్ని రోజులని ఇలా మనం హార్ట్తో ఆలోచిస్తూ కేసుల్ని సాల్వ్ చేయకుండా ఉంటామో? ఈసారి జగదాత్రి కేదార్లలా కాకుండా జేడీ కేడీల్లాగా మనం బ్రెయిన్తో ఆలోచించి ఈ సాక్ష్యాలని మొత్తం కూడా బయట పెట్టేద్దాము. లేకపోతే మన దగ్గర సాక్షులున్నా వినేవాళ్ళు ఎవరు కూడా ఉండరు, అప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది అని ధాత్రి అంటే, అవును ధాత్రి అలాగే చేద్దాము, అప్పుడు నేను ఈ ఇంటి వారసునని నిరూపించుకోవచ్చు అని కేదార్ అంటే, నువ్వు ఈ ఇంటి వారసుడు అని నిరూపించుకోవటానికి డబ్బు మీద వ్యామోహంతో ఉన్న వీళ్ళు నీ ప్రేమని గుర్తించటం లేదు, అది తెలుసుకున్న రోజున ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని ధాత్రి అంటుంది. అవును, అప్పుడు మనం కాపురం కూడా మొదలెట్టేయచ్చు. మనమిద్దరము, మనకి ఒక చిన్ని పాప, తన పేరు జూనియర్ జగదాత్రి. రోజు చిన్న జేడి చేసే ఆటల్ని పాటల్ని నువ్వు భరించలేక నాకొచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటే నేనేమో అని కేదార్ చెప్తూ ఊహల్లో విహరిస్తూ ఉంటే, అబ్బా అంటూ ధాత్రి లేచి వెళ్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఇంత పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోతున్నావు, ఆగు ధాత్రి అంటూ కేదార్ వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు. తర్వాత దేవ కొన్ని వజ్రాలను తీసుకువచ్చి మీనన్ చేతిలో పెడతాడు. దేవా, ఇలాంటి ప్యూర్ వజ్రాలని నేను ఎప్పుడూ చూడలేదు, చాలా బాగున్నాయి తెలుసా అని మీనన్ అంటే, బాయ్ మరి వీటిని పంపించటం ఎలా అని దేవ అంటే, యువరాజ్ భార్య నిషి ఉంది కదా, నిషినే చేస్తుంది అని మీనన్ అనడంతో, కానీ ఆడవాళ్లతో పని అబ్బాయి అని దేవ అంటాడు. లేదు, ఆడవాళ్ళు చాలా శక్తివంతులు, వాళ్ళ పనిని మనం మెచ్చుకోవాలి, నిషి తప్పకుండా ఈ పని చేయగలదు అని వెంటనే నిషికి ఫోన్ చేసి, నా దగ్గర కొన్ని 100 కోట్ల విలువ చేసే వజ్రాలు ఉన్నాయి, వాటిని నేను చెప్పిన ప్లేస్కి నువ్వు అందచేయాలి అని చెప్పటంతో, సరే వాటిని నేను అందచేస్తే నాకెంత ఇస్తావు అని నిషి అడగటంతో, నీ వాటా ₹1,00,00,000 అని మేనన్ చెప్తాడు. సరే వాటిని నాకు గేట్ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేసేయి, నేను పని పూర్తి చేస్తాను అని నిషి అంటుంది. ఓకే అలాగే, జేడీ కూడా ఉంటుంది, ఇప్పుడు జేడీ కళ్ళు గప్పి నువ్వు ఈ పని చేయాలి, గుర్తుంది కదా అని మేనన్ చెప్పటంతో అలాగేనని నిషి ఫోన్ పెట్టేస్తుంది.
జేడి, నువ్వేమో వజ్రాల కోసం వెతుకుతూ ఉంటావు. నీ కళ్ళ ముందు నుంచి నేను ఈ పనిని పూర్తి చేసేస్తాను. ఇక మీదట నీ మీద నేను గెలవటమే ఉంటుంది. ఓడిపోవటం అంటూ ఉండనే ఉండదు. దేవా, ఈ వజ్రాలతో పాటి ఆ బ్రౌన్ బ్యాగు కూడా అందేలా చెయ్యి అని మీనన్ చెప్తాడు. వదిన, నువ్వు తప్పిస్తే మాకు ఇంకెవరు గతి లేదనుకుంటున్నావు కదా. నీ ముందే నేను అంచెలంచెలుగా ఎదుగుతూ నీకు బుద్ధి చెప్తాను, చూస్తూ ఉండు అని నిషి అనుకుంటూ ఉంటుంది. వదిన, మావయ్య అందరూ రండి భోంచేద్దురు అని ధాత్రి పిలుస్తూ ఉండటంతో నిషి తప్పించి అందరూ అక్కడికి వస్తారు. నిషి ఎక్కడా అని కౌశికి అడగటంతో ఏమో నాకు తెలీదని యువరాజ్ అంటాడు. ఇందాక ఇద్దరు గదిలోనే కదా ఉన్నారు, అప్పుడే ఏమైపోయింది అని శ్రీవల్లి అంటే ఏమో ఇందాక ఉన్నింది, ఇప్పుడైతే లేదు, నాకు తెలీదు అని యువరాజ్ అనడంతో సరేలే వదిన, నేను వెళ్ళి చూసి వస్తాను, మీరు తింటూ ఉండండి, శ్రీవల్లి వడ్డిస్తూ ఉండు అని ధాత్రి వెతుక్కుంటూ గార్డెన్లోకి వస్తుంది. అబ్బా, వీడింకా రాలేదేంటి, ఆ వజ్రాలు నా చేతికి వస్తేనే కదా అందరూ భోజనానికి వచ్చే సమయం కూడా అయిపోయింది, నేను కనిపించకపోతే అందరూ వెతుక్కుంటూ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చేస్తారు అని గేటు బయట అటు ఇటు తిరుగుతూ నిషి వెయిట్ చేస్తూ ఉంటుంది. నిన్నటి నుంచి నిషి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అసలు ఏం చేస్తోంది, ఏమీ అర్థం కావటం లేదే, గేటు బయట ఏమైనా ఉందా, గేటు బయట ఎందుకు ఉంటుందిలే అని ధాత్రి అనుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే ఒక అతను బ్రౌన్ కలర్ బ్యాగుని నిషి చేతిలో పెట్టేసి, మేడం మీరు చెప్పినట్లే పైనేమో ఫుడ్ పెట్టాను, మీకు కావాల్సినవి కింద పెట్టాను అని చెప్పి కవర్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు. సరేలే, ఎన్నిసార్లు చెప్తావు, నువ్వు బయలుదేరు అని నిషి తీసుకొని లోపలికి వస్తూ ఉంటే నిషి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావంటూ ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. సినిమా చూస్తున్నానే రా, నువ్వు కూడా చూద్దు అని నిషి అంటే నేను సీరియస్గా అడుగుతున్నాను అని ధాత్రి అంటుంది. నేను కూడా సీరియస్గానే చెప్తున్నానే, నీకెందుకే వెళ్ళవే లోపలికని నిషి అంటే నీతో ఎవరిదో మాట్లాడినట్లు అనిపించింది, ఎవరో నీకు ఏదో ఇచ్చినట్లుగాను కూడా అనిపించింది, నీ చేతిలో ఏంటి నిషి, అందులో ఏముంది చెప్పు, నిన్నటి నుంచి నీ ప్రవర్తనలో తేడా ఉంది, నువ్వు తప్పు చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను, అడ్డుకుంటాను అని ధాత్రి చెప్తుంటే నువ్వు చేసే ఫుడ్ తినటం ఇష్టం లేక నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను, ఏంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, నీకెందుకు, నీకు చూపించాల్సిన అవసరమే లేదు అని నిషి అరుస్తూ ఉంటుంది. ఎప్పట్లా నీకు దొరికిపోనే, ఈసారి నేను తెలివిగా ప్లాన్ చేసుకున్నాను కదా అని నిషి మనసులో అనుకుంటూ ఉంటే ధాత్రి, ఏంటి ఇంకా అక్కడ మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు రా అని కేదార్ వచ్చి పిలవటంతో పద, పిలుపొచ్చిందని నిషి అంటుంది. ఎందుకు నిషి బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నావు అని అన్నం తింటూ కౌశికి ప్రశ్నిస్తూ ఉంటే ఈ జగదాత్రి వంటలు తినలేక అని నిషి అంటుంది. జగదాత్రి వంటలు బాగానే చేస్తుంది కదమ్మా అని సుధాకర్ అంటే సరేలే నాన్న, రేపటి నుంచి నిషి వంట నేర్చుకొని మనకందరికీ వండి పెడుతుంది అని కేదార్ అంటే అయితే రేపటి నుంచి నేను ఉపవాసం ఉంటానని యువరాజ్ అనడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. అబ్బోడా నిషిని, నువ్వు ఏంటి అలా మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటుంది. సరే కానీ ఈయన క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు కదా, అందుకే రేపు సౌభాగ్య వ్రతం చేద్దాం అనుకుంటున్నానని వైజయంతి అనడంతో చాలా మంచిది అత్తయ్య, మార్గశిర మాసంలో చేయటం చాలా మంచిదని ధాత్రి అంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరమా, నేను బాగున్నాను కదా అని సుధాకర్ అంటే ఏదైనా అయిన తర్వాత చేసి కూడా లాభం ఏముంటుంది నాన్న, ఒప్పుకోండి అని శ్రీవల్లి అనడంతో సరేనమ్మా, నీకోసం ఒప్పుకుంటానని సుధాకర్ అంటాడు. అబ్బో, పెళ్ళాం మాట లెక్క లేదు కానీ కూతురు చెప్పగానే భలే ఒప్పుకున్నావే అని వైజయంతి అనడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి శ్రీవల్లి మామయ్య గారి రక్తం పంచుకున్న కన్న కూతురా అని ధాత్రి కేదార్ అందరూ నిలదీస్తూ ఉంటారు. వసే వైజయంతి, నీ నోరు నీకే శాపమే, ఇలా నోరు జారేసావేంటి, ఇప్పుడు చూడు ప్రశ్నలతో ఎలా రెచ్చిపోతున్నారో అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శ్రీవల్లిని నేనే అనాథ శరణాలయంలో వదిలేశాను, మీ నాయన కన్న కూతురే అన్న నిజం చెప్పానే అనుకో, మీ నాయన నా తుప్పు వదలగొట్టేస్తాడు అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను మాటర్స్ కన్నాన్లే అంతే అని వైజయంతి కవర్ చేస్తుంది. తర్వాత ధాత్రి అసలు నిషి ఏం చేస్తోంది అని ఆలోచిస్తూ ఉంటుంది.